మండల గ్రామ కమిటీ అధ్యక్ష పదవికి పోటీ చేసే కాంగ్రెస్ శ్రేణులు దరఖాస్తు చేసుకోవాలని టీపీసీ ఉపాధ్యక్షులు పరిశీలకులు ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందన్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ బోధ్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పరిశీలకులు టీపీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో గ్రామ, మండల, బ్లాక్, పట్టణ, జిల్లా అధ్యక్ష పదవులను భర్తీ చేసేందుకు ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా తెలిపారు. పార్టీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడే నాయకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రతి పదవికి 5 చొప్పున అప్లికేషన్లు స్వీకరించి అధిష్టానానికి పరిశీలనకు పంపుతామన్నారు. ఆదిలాబాద్, బోధ్ 2 నియోజకవర్గాల్లోనూ పార్టీ సత్తా చాటేలా క్షేత్రస్థాయిలో పటిష్టపరిచి కలిసి ముందుకు సాగుతామని ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పెద్దలు చాలా మంది ఈ నియోజకవర్గ సమస్యల పట్ల కానీ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కష్టాల పట్ల కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పట్ల కష్టాల వలన కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాలు పార్టీ దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఈరోజు మేము దాని వరకు రాలే. మేము వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని మా పార్టీని, మా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని ప్రజల దగ్గరికి రాజ్యాంగం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కును మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి, అది ఏ మేరకు మీకు తెలుస్తుందో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చామనేటువంటి విషయాన్ని, దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మన నాయకుడు, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఒక పక్కన సంక్షేమ పథకాలు ప్రజలకు ఇస్తూ ఆ పథకాలు ఏ మేరకు అందుతున్నాయి, ఏ మేరకు చేరుతున్నాయి, దానివల్ల లబ్ధి ఎంతమంది పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ద్వారా నడుస్తున్నటువంటి కార్యక్రమం. దానికి అనుసంధానంగా గ్రామ స్థాయిలో గ్రామ శాఖ ఉందా లేదా, మండల స్థాయిలో మండల శాఖ ఉందా లేదా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నారా లేదా, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉన్నాడా, ఏ మేరకు పని జరుగుతుంది అనేటువంటి విషయాన్ని దేశంలో జిల్లా గ్రామ కమిటీ అధ్యక్షుడు నుండి జిల్లా పార్టీ అధ్యక్షుల వరకు బలమైన నాయకుడిని ఆ పదవులలో ఉంటే, గ్రామ కమిటీ అధ్యక్షుడు బలంగా ఉంటే ఆ పాత్రలో మండల కమిటీ అధ్యక్షుడు బలంగా ఉంటే ఎంపీటీసీ జిల్లా పార్టీ అధ్యక్షుడు బలంగా ఉంటే జిల్లాలో కాంగ్రెస్ ఒక జిల్లాకి ఒక సీనియర్ ఉపాధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి ఒక జిల్లా అందులో ఆదిలాబాద్ జిల్లాలో పెద్దలు గారు సీనియర్ నాయకులు మరియు ప్రధాన కార్యదర్శి ఇద్దరిని కూడా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పంపించే దాన్ని భవిష్యత్తులో మీరు అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులాగా, అన్నదమ్ములాగా కలిసి ముందుకు పోయే విధంగా మీకు గైడ్ చేయడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. ఏ చిన్న పనికైనా బోధ్ నియోజకవర్గ ప్రజలు ఆదిలాబాద్ పట్టణానికి వస్తారు. ఆదిలాబాద్ నియోజకవర్గం, బోధ్ నియోజకవర్గం మధ్య పెళ్లి సంబంధాలలో బాగా సెట్ అయితే ఇక్కడ పిల్లలు అక్కడి కూడా ఇక్కడ తెచ్చుకుంటారు. అవునా? ఈ 2 నియోజకవర్గాలలో మనం గెలవాలంటే 2 పటిష్టంగా ఉంటేనే మనం గెలవగలుగుతాం. ఇక్కడి కాదు అక్కడ పనిచేస్తుంది, అక్కడి కాదు ఇక్కడ పనిచేస్తుంది. ఏ ఎలక్షన్ అయినా, పంచాయతీ ఎలక్షన్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే ఎలక్షన్ అయినా మీరు అబ్జర్వ్ చేయండి. లోక్సభ ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు ఆదిలాబాద్ బోర్డు నుంచి తీసుకొచ్చినామా లేదా? అత్యధికమైనటువంటి ఓట్లు 78,000 ఓట్లు ఆదిలాబాద్ అసెంబ్లీలో వస్తే 65,000 పైగా బోధ్ నియోజకవర్గం చూసి మీరందరూ గట్టిగా వచ్చేటువంటి ఎలక్షన్లు మాత్రం కార్యకర్తల్ని పెళ్లి కొడుకు చేసే పండుగ. అవునా? ఎంపీటీసీ ఎవరైతే మీరే, జెడ్పీటీసీ ఎవరైతే మీరే, సర్పంచ్లు ఎవరైతే మీరే, మున్సిపల్ కౌన్సిలర్ ఎవరైతే
మీరే. మీ ఎలక్షన్లు మీ కార్యకర్తల పండుగ వచ్చే ఎలక్షన్. దాంట్లో నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ సంకల్పంతోనైతే ఎమ్మెల్యే ఎలక్షన్లు కొట్లాడామో అదే సంకల్పంతో ఎంపీటీసీ సర్పంచ్ జెడ్పీటీ ఎలక్షన్ కూడా కొట్లాడదాం. మిమ్మల్ని గెలిపించుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం.